ம் ம் ஆமென். தமிழில் வாசிங்க. ஏசாயா 64:1. ம் 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 ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. 64:1. అందరూ తీసిన వారంతా కలిసి ఒకసారి గట్టిగా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఏమి చీల్చుకొని, గగనములను చీల్చుకొని నువ్వు ఏం చేయదువుగాక, దిగి వచ్చేదవుగాక. ఆమేన్. ఇది ఒక ప్రవక్త తన యొక్క ప్రవచన పుస్తకాన్ని ముగించేటప్పుడు చాలా రకాలైనటువంటి ప్రవచన వాక్కులను ఈ ప్రవక్త రాశాడు. అయితే ఆఖరిగా తన ప్రజల విషయంలోకి వచ్చేటప్పుడు మానిటర్ కమ్మిపని తన ప్రజల విషయానికి వచ్చేటప్పుడు ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నీవు గగనము చీల్చుకొని ఏం చేయదువుగాక, దిగి వచ్చుదువుగాక. ఆమేన్. ప్రభు తన ప్రజల విషయంలో ఏ విధంగా దిగి వస్తాడు, లేక తన ప్రజల విషయంలో ఏ విధంగా దిగి వచ్చి తన పనిని చేస్తాడు, తన కొరకే నిరీక్షణతో కడదాకా కనిపెట్టుకుంటున్న తన ప్రజల విషయంలో ఆయన ఎలాగా వచ్చి తన కార్యాలను చేసి తన ప్రజలను ఎలా ఉత్తేజపరుస్తాడో ప్రవక్త తన పుస్తకంలో రాస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆ మాట చాలా అద్భుతంగా రాయబడింది. గాడ్ ఇఫ్ ఓన్లీ యూ వుడ్ టియర్ ఓపెన్ ద హెవెన్లీ రెల్మ్ అండ్ కమ్ డౌన్, హౌ ద మౌంటైన్స్ వుడ్ ట్రెంబుల్ ఇన్ యువర్ ఆసమ్ ప్రెసెన్స్. ఇక్కడ వాక్యం అంటుంది, ఆకాశమును చీల్చుకొని అని రాసింది, కానీ ఇక్కడ వాక్యంలో రాసిన మాట ఏంటంటే, దానిని అలానే తుంచి, ఈ ఆకాశమును అలానే తుంచి నా కొరకు నీవు దిగి వచ్చుదువుగాక అంటున్నాడు. హల్లెలూయా. రెండోది అంటాడు, ఆకాశ మండలములను తునాతునకలు చేసి నా కొరకు నీవు దిగి వచ్చుదువుగాక. నువ్వు దిగి వస్తున్న సమయంలో పర్వతాలన్నీ ఏమైపోవును గాక అంటే తత్తరిల్లిపోతాయంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు వస్తున్నప్పుడు ఎట్లా వస్తున్నాడనంటే ఆయన బలమైన సన్నిధితో దిగి వస్తున్నాడు. ఆమేన్. ఆయన సన్నిధిలో పర్వతములు తత్తరిల్లటమే కాదు, కానీ ఆయన సన్నిధిలో పర్వతాలు మైనము వలె కరుగుతాయంట. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చెప్పండి, ప్రభు మీ కొరకు దిగి వచ్చేటప్పుడు మీ చుట్టూ ఉన్న పర్వతం లాంటి సమస్యలన్నీ కూడా ఇవి మైనంలాగా కరిగిపోతాయి, అవి తత్తరిల్లిపోతాయి. హల్లెలూయా. ఒక ముగ్గురికి చేతులు ఇచ్చి చెప్పండి, ప్రభు ఈ దినం మీ కొరకు దిగి వచ్చునుగాక. கர்த்தர் உங்களுக்காக இந்த நாளில் இறங்கி வருவாராக. Let God come down for you. ప్రభు మీ కొరకు గగనము చీల్చుకొని దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఇట్స్ ఎ క్రై ఫర్ రివైవల్. ఇది ఒక వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తి యొక్క నిరాశ నిస్పృహ స్థితి మార్చబడటానికి, అతనిని ఉత్తేజపరచటానికి, టు రిఫ్రెష్ హిమ్, అతన్ని ఉత్తేజపరచటానికి, అతన్ని తాజాదనమైన వ్యక్తిగా నింపటానికి, చాలా నిస్పృహలో కూరుకుపోయిన వ్యక్తి కొరకు ప్రభు దిగి వచ్చేటటువంటి ఒక శుభ సందర్భం ఇది. హల్లెలూయా. బైబిల్లో మీరు చదివి చూస్తే
ఏలియా అని ఒక ప్రవక్త మీకు కనబడతాడు. ఆ ఏలియా ప్రవక్త జీవితాన్ని మీరు చూస్తే దేవుని కొరకు చాలా రోషం కలిగిన వాడు, చాలా వైరాగ్యం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు చాలా పటిష్టమైన విశ్వాసంతో బ్రతికినటువంటి వ్యక్తి, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి. అయితే అతని జీవితంలో చాలా నిరాశ ఏర్పడింది. చాలా నిరాశపరిచే ఒక సందర్భం అతని జీవితంలో వచ్చింది. ఏమీ మాట్లాడకుండా ఒంటరిగా కొండ మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, నిరాశ ఎక్కువైనప్పుడు స్టేటస్లు పెట్టమాకండి. నిరాశ ఎక్కువైనప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి చేరి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, అక్కడ కూర్చొని కథలు మాట్లాడమాకండి. క్లైమాక్స్, సెంటిమెంట్లు ఇవన్నీ మాట్లాడమాకండి. నిరాశ ఎక్కువైనప్పుడు ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చోండి. ఎందుకంటే మీ నిరాశ అనబడినటువంటి ఆ స్థితిని మార్చేది నా ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఎన్నడూ ఎవరిని నిరాశపరచని వాడు, అలసిన వారి ప్రాణాలను తెప్పరిల్ల చేసేటటువంటి వాడు, సొమ్మసిల్లినటువంటి వారికి బలమును దయచేసేటటువంటి వాడు. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, నిరాశ ఎక్కువైనప్పుడు అన్నం తినకుండా, ముఖం కడుక్కోకుండా, తల దువ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా పిచ్చి పట్టినట్లుగా ఉండమాకండి. నిరాశ ఎక్కువైనప్పుడు నాకొక నిరీక్షణాస్పదం ఉన్నది, నా కొరకు దిగి వచ్చే ప్రభు ఉన్నారు అని ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మీరు ఈ 10 మంది దగ్గర బాధ చెబితే ఏం ప్రయోజనం చెప్పండి? మీ నిరాశకు గాయానికి మందు ఎవరు వేస్తారు? ఔషధం ఎవరి దగ్గర ఉంటుంది? సమరయుడి దగ్గర తప్ప ఎవరికాడ ఔషధం ఉంటుంది? యాజకుడి దగ్గర లేదు, లేవీయుడి దగ్గర లేదు, మార్గాన పోయేవాడి దగ్గర లేదు. సమరయుడు ఒక్కని దగ్గర మాత్రమే గాయము గట్టే ఔషధం ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? లోకము ఒక పద్ధతిని పాటిస్తూ ఉంది, లోకము ఒక పోకడలో ప్రయాణం చేస్తూ ఉంది, లోకము ఒక మార్గంలో వెళుతుంది. నిరాశ ఎదురైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు, దుఃఖం ఎక్కువైనప్పుడు లోకం చేస్తున్న పని ఏంటని చెప్పానంటే, వాడికి బాధ ఎక్కువైపోతే వెంటనే బార్ షాప్కి వెళ్ళిపోయి ఒక క్వార్టర్ తెచ్చుకొని తాగుతాడు. ఎందుకు తాగావు అని అడిగితే చాలు, ఇక అంతే అని ఏడుస్తాడు. చొక్క నీళ్ళు రాదు కళ్ళెమట. ఎందుకు తాగావంటే బాధ ఎక్కువై తాగానంటాడు ఆయన. సరే, తాగిన తర్వాత బాధ పోయిందా అంటే మళ్ళీ బాధ గుర్తుకొచ్చింది, ఇంకా బాధ ఎక్కువైంది. మనసుకు మాత్రమే బాధ అనేది, కానీ ఇప్పుడు ఒంటికి కూడా గాయాలు తగిలి, ఎందుకంటే తాగి ఏడపర్లేడు పడ్డలు ఇచ్చాడో తెలియదు కదా. ఇప్పుడు శరీరానికి కూడా బాధ ఏమైంది? ఎక్కువైంది. ఇంకా మనుషులు 4 రకాలుగా మాట్లాడుతుంటే పరువు ప్రతిష్టలు కూడా పోతుంది. ఇంకా బాధ, ఇంకా విచారం, ఇంకా నిరాశ ఏమవుతుంది? అధికమవుతుంది. ఆఖరికి అతని పరిస్థితి ఏంటని చెప్పానంటే, అతడు ఉపశమనం కోసం వెతుక్కుంటూ వెళ్ళిన ఆ మార్గం అతనిని చివరిలో చంపేస్తుంది. అయితే నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ప్రభు దగ్గర చేరి దుఃఖాన్ని, బాధను, లోపల ఉన్నటువంటి వేదనను అంతటిని దిగమింగుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎంత ఏడవాలనిపిస్తే అంత, ఎంత కన్నీరు కార్చాలంటే అంత కన్నీరు, ఏమి చెప్పి ప్రార్థించాలంటే అది చెప్పి ప్రార్థించి, యెషయా ప్రవక్త చెప్పినట్టు 64లో ప్రభువా నీవు నా కొరకు గగనము చీల్చుకొని దిగి వచ్చదువుగాక అంటే, ఆ బరువెక్కిపోయిన హృదయంతో చేసిన ఆర్తనాదానికి, ఆ ప్రార్థనకు, ఆ మొరకు, ఆ విజ్ఞాపనకు ఖచ్చితంగా నా ప్రభు ఖచ్చితంగా గగనము చీల్చుకొని దిగి వస్తాడు. ఆయన వేరే దేనికి కదిలేవాడు కాదు. ఆమె
ఆయన కదిలాడేది దేనికని చెప్పానంటే, ఆయన కొరకు నిరీక్షించి విశ్వసించి నిలబడే ఒక వ్యక్తి కొరకు ప్రభు కదిలాడతాడు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ నిరీక్షణను విడిచిపెట్టకుండా నిలబడే వ్యక్తి కొరకు ఆయన దిగి వస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, షార్ట్ కట్లు ఎతకమాకండి. చేసే పని ఏంటంటే, దేవుడు కార్యం చేస్తాడని చూసాం పాస్టర్ గారు, చేయలేదు, ఇంకా మన రూట్ మనకు ఉందిగా, మన ప్లాన్ మనం వేసుకున్నామంటారు. కాదు కాదు కాదు, నిలబడండి, వేచి ఉండండి. 40వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడు చదవండి. కీర్తనకారుడు 40వ కీర్తనలో 1వ వచనంలో ఏమన్నాడు? ఎట్ట కనిపెట్టారమ్మా? అమ్మ వెనకున్న వాళ్ళు చెప్పండి, ఎట్ట కనిపెట్టాడంట? అయ్యా కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి బ్రదర్స్, ఎట్ట కనిపెట్టాడంట? సహనముతో కనిపెట్టుకున్నాను. మరి సహనంతో కనిపెట్టేటప్పుడు ఏమి లేకుండా ఉంటుందా? చెప్పండి. సహనంతో కనిపెట్టేటప్పుడు ఏమైనా లేకుండా ఉంటుందా? ఉంటుంది. శోధనలు ఉంటాయి, ఒత్తిడులు ఉంటానే ఉంటాయి. కానీ వాక్యం అనేది సహనముతో, నిరీక్షణతో, విశ్వాసముతో కనిపెట్టండి, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు గగనము చీల్చుకొని ఆయన దిగి వస్తాడు. ఇశ్రాయేలీలైన తన ప్రజల కొరకు వచ్చాడా? చూడండి ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 3వ అధ్యాయంలోనికి వచ్చారా అందరూ? 8వ వచనం చదవండి. యాత్రాగమం 2:8. ఏం చేశానమ్మా? అందరు చెప్పండి, ఏం వచ్చి ఉన్నాను. పక్కన వాళ్ళకి వినపడట్లా, ముసుగు గట్టిగా వేశారు. కొద్ది గట్టిగా చెప్పండి, ఇంకొద్ది గట్టిగా చెప్పండి, కొద్దిగా సౌండ్ పెంచి రూతురాని, ఇంకొద్ది గట్టిగా. హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చి ఉన్నాను చెప్పండి? ఎందుకు దిగి వచ్చాను? వారిని అక్కడ నుండి ఏం చేయాలి? విడిపించాలి ముందు. ఆమె గగనము చీల్చుకొని ఎందుకు దిగి రావాలి? నేను ఒక బంధకంలో ఉన్నాను, నాకు ఇప్పుడు ఏం అవసరమై ఉంది? ఒక విడుదల అవసరమై ఉన్నది కనుక ఆయన నా కొరకు ఏం చేయాలి? అక్కడికి దిగి రావాలి. దిగి వచ్చిన ఆయన విడిపించడమే కాకుండా ఏం చేయాలంటే, విశాలమైనటువంటి దేశంలోకి ఏం చేయాలంట? తీసుకొని వెళ్ళటానికి దిగి రావాలంట. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, ప్రభు 2000 సంవత్సరాల క్రితమే మీ కొరకు నా కొరకు దిగి వచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నారు? మరి ప్రవక్త చెప్తున్నటువంటి దిగిరమ్మని చెబుతున్న విషయం ఏంటి అని అంటే, నాలో ఉన్నటువంటి క్రీస్తు తన శక్తి ద్వారా నా పరిస్థితులలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తన సన్నిధి ద్వారా నా యొక్క జీవితం యొక్క విభాగాలలోనికి వెళ్ళమని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యం అంటుంది, క్రీస్తు అక్కడ నిలబడి ఉన్నారు, కానీ ఆయన ఎవరి మీద చేతులు ఉంచకముందే, ఆయన ఎవరి మీద చేతులు పెట్టకముందే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి వెళ్ళి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిందంట. అంటే తన ప్రణయం లేకుండానే తన ప్రభావము శక్తి బయలుదేరి వెళ్ళి అక్కడ అవసరతలో ఉన్న ప్రజలకు అవసరమైనటువంటి అద్భుతాన్ని చేసిందనమాట. ఇప్పుడు దేవుడు గగనము చీల్చుకొని దిగివచ్చును కాకంటే అర్థం ఏంటంటే,
నా జీవితంలో దేవుని శక్తి, దేవుని మహాత్యము, దేవుని బాహుబలము, దేవుని పరాక్రమము ఏ ఏ విభాగాలలో నా జీవితంలో ఇంకా ప్రత్యక్షపరచబడలేదో అక్కడంతా ఈ దినమున దేవుని శక్తి బయలుపరచబడునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాలో ఉన్న క్రీస్తు యొక్క శక్తి నా జీవితంలో విడుదల అవసరమైన స్థలములో, స్వస్థత అవసరమైన స్థలములో, అభివృద్ధి అవసరమైన స్థలములో, ఆధ్యాత్మికమైన ఎదుగుదల అవసరమైన స్థలములో ఆయన శక్తి వెళ్ళి పని చేయునుగాక. హల్లెలూయా. దీని గురించి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎఫెసీయులు 3వ అధికారం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను. ఇప్పుడు శక్తి ఎక్కడుంది? చదవండి. మీరు ఒక 10 నిమిషాలు టైం తీసుకొని కూడా 10 సార్లు కూడా చదవండి. నాకు అర్జెంట్ ఏం లేదు, నేను ఇక్కడే ఉంటాను. మీరు చదవండి, దాన్ని మరలా చదవండి. ఒక 10 సార్లన్నా చదివితే కానీ ఇటు చూడండి, నన్ను చూడండి, ఇక్కడికి ఎక్కదు. ఒక 10 సార్లన్నా చదవండి దాన్ని. శక్తి ఎక్కడి నుండో రావటం కాదు అమ్మా, శక్తి ఎక్కడి నుండో రావటం కాదు. మనలో కార్యసాధకమగు తన శక్తి చెప్పున. వండర్ఫుల్. మనలో కార్యసాధకమగు తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునిని ప్రార్థించుచున్నాం. హల్లెలూయా. ఇప్పుడు గగనము చీల్చుకొని నువ్వు దిగివచ్చుదువుగాక అంటే ఆయన ఎక్కడి నుండి రావాల్సిన అవసరత ఉంది? ఆల్రెడీ నా కొరకు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. ప్రవక్త ఆ కాలములో మాట్లాడిన మాటలు ఆ కాలమునకు తగినట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు దాన్ని కొత్త నిబంధనతో మనం కంపేర్ చేసి చూడాలి. కొత్త నిబంధనతో కంపేర్ చేసి చూసేటప్పుడు ఆల్రెడీ ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు? 1 కొరింథీయులు 3:16 ప్రకారము నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని ఆత్మ నాలో ఏం చేస్తున్నారు? నివాసము చేస్తున్నారు. ఒకడు క్రీస్తునందు ఉన్నట్లయితే అతడు క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. అతనిలో క్రీస్తు ఆత్మ ఉన్నది. అందరు చెప్పండి, అక్కడ ఏముందంటమ్మా? పక్కనున్న వారికి చేతులు ఇచ్చి చెప్పండి, మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు, క్రీస్తు ఆత్మను మీరు కలిగి ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. సో నేను ఎవరిని ధరించుకొని ఉన్నాను? ఎవరి ఆత్మను కలిగి ఉన్నాను? ఎవరి ఆలయముగా ఉన్నాను నేను? ఇప్పుడు ఇవన్నీ నేనైతే మరి నేను ఎక్కడున్నాను? నేననేది అయిపోయింది ఎప్పుడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన వాక్యం ప్రకారంగా నేను ఏం చేయబడ్డానంటే బాప్తిస్మము ద్వారా సమాధి చేయబడ్డాను. ఆమేన్. బాప్తిస్మం ద్వారా ఏం చేయబడ్డాను? ఇప్పుడు జీవించేవాడుని ఎవరు కాదు? హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తే నాయందు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే ప్రభావమై ఉన్న క్రీస్తు, శక్తి కలిగిన క్రీస్తు, వరములతో నింపబడి ఉన్న క్రీస్తు, అద్భుతములు చేయు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నా జీవితము ద్వారా బయలుపరచబడాలి. ఆయన శక్తి నా బలహీనతలలో విడుదలవ్వాలి. ఆయన శక్తి నేను అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేయటానికి తన శక్తి విడుదలవ్వాలి. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే గగనము చీల్చుకొని ప్రభు దిగివచ్చునుగాక అన్న మాటను
నా ప్రాణాత్మ శరీరములను దాటి ప్రభు నా జీవితంలో ప్రతి విభాగములోనికి పనిచేయునుగాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం అర్థమవుతుందా? ఈ వివరణ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గగనము చీల్చుకొని రావలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనందరికీ ఏం చేశాడంట? అనుగ్రహించున్నాడు. ఆమె కాబట్టి ఇప్పుడు ఆయన పైనుండి దిగి రావాల్సిన అవసరం లేదు. ఆత్మస్వరూపిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కార్య సాధకములను చేసే శక్తి ఎక్కడుందని చెప్పానంటే, పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, మీ కార్యమును సాధకం చేసే శక్తి మీ లోపల పెట్టాడు. అది కొంతమందికి అర్థం కాదు, ఏమనుకోకుండా ఒక 2 సార్లు చెప్పేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కార్య సాధకమగు తన శక్తి చెప్పున ఆమె. ఇప్పుడు పని ఎట్ట జరుగుతుంది? మీ దగ్గర ఉన్నదానిని బట్టి కాదు, లేదా మీ సామర్థ్యాన్ని బట్టి కాదు, లేక మీ శక్తిని బట్టి కాదు. ఏ శక్తిని బట్టి జరుగుతుంది? దేవుని శక్తిని బట్టి జరుగుతుంది. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, నిరాశపడమాకండి. మీ శక్తిని బట్టి ఇక్కడ ఏం జరగదు. ప్రభు కార్య సాధకము చేయుచున్న తన శక్తి ద్వారా చేస్తాడు. కార్య సాధకమగు తన బలము ద్వారా, తన సామర్థ్యము ద్వారా, తన మహిమ కొరకు, తన గొప్ప నామము ఘనపరచబడుట కొరకు, తన శక్తి ద్వారా తన పనిని తన ప్రజల జీవితాల్లో ప్రభు చేసే ఒక కాలము మొదలైంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కార్య సాధకం చేసే శక్తి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తూ ఉందనంటే, అది నా లోపల పనిచేస్తుంది. అది ఎలాంటి పనులు చేస్తుందనంటే, నేను అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికముగా అది పనిని జరిగిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రానున్న 7 దినాలు నేను ఇలా ప్రకటిస్తూ ఉన్నాను. సరే, ఈ జనవరి మిగిలి ఉన్న రోజులన్నీ నేను ఇలా ప్రకటిస్తున్నాను. మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఊహించు వాటన్నిటికంటే, మీరు ఎదురు చూస్తున్న వాటికంటే, మీరు ఆలోచిస్తున్న ఊహించుకున్న వాటికంటే అత్యధికముగా 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 క్రియ చేయు దేవుని శక్తి మీ జీవితాల్లో విడుదలవునుగాక. హల్లెలూయా. మీరు నమ్మాల్సిందేంటి? చెప్పండి, మీరు నమ్మాల్సిందేంటి? మీరు నమ్మాల్సిందేంటి? మీరు నమ్మాల్సిందేంటి? సూపర్మెన్నా? మీరు నమ్మాల్సింది ఎవరిని? అద్భుతములు చేయు వ్యక్తినా? మీరు నమ్మాల్సింది ఏంటిదంటే దేవుని శక్తిని, దేవుని మహత్తరమైన శక్తిని. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే, ఆ శక్తి కొరకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ శక్తిని ప్రభు మీ లోపల పెట్టాడు. పౌలు అంటాడు, ఈ మట్టి ఘట్టములో మాకొక మహిమైశ్వర్యం ఉన్నది. హల్లెలూయా. ఈ మట్టి ఘట్టములో ఒక ఐశ్వర్యం ఉందంట. ఏంటిది ఐశ్వర్యం? చెప్పండి. ఆ ఐశ్వర్యమే క్రీస్తు. ఆ క్రీస్తే దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఇది మీకు ఈరోజు ప్రభు మీ మనోనేత్రాలు తెరచునుగాక. ఈ సత్యము మీద మీరు కట్టబడుదురుగాక. ఈరోజు ఇది అర్థం చేసుకునే వివేచన ప్రభు ఆత్మ మీకు దయచేయునుగాక. ఇది మీ తలలో, మీ మనస్సులో, మీ ఊహలలో ఇది స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. హల్లెలూయా. యేసు రక్తముతో కడగబడిన తర్వాత నేను పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకొని ఉన్నాను. నేను ఎక్కడ పౌరునయ్యాను? ఇప్పుడు అడగండి, మీ పౌరసత్వం ఎక్కడ? వెంటనే ఇండియా అనమాకండి. నేషనాలిటీ అడిగితే ఏమంటారు? ఇండియన్. ఐ యామ్ ఏ ఇండియన్ అంట. సో అది భౌతికంగా మన యొక్క గుర్తింపు అది. కానీ ఆధ్యాత్మికంగా మన గుర్తింపు ఏంటని చెప్పానంటే, పరలోకం మన యొక్క పౌరస్థితి.
అక్కడ ఒక రాజు ఉన్నాడు. మీరు ఆ రాజ్యానికి సంబంధించిన వారై ఉన్నారు. హల్లెలూయా. తన రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుని మనం ఒక చిన్న విషయం ఒకటి చూశాను. దుబాయ్ రాజు, ఇప్పటికి రాజులే దుబాయ్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రాజు ఒక మిషన్ పెట్టాడు, ఒక పెద్ద మిషన్ ఒకటి సెట్ చేసి పెట్టాడు. ఏంటిది ఆ మిషన్ అంటే, తన దేశంలో ఎక్కడెక్కడ మెయిన్ అయిన ప్రాంతాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో ఆ మిషన్ సెట్ చేశాడు. ఏంటిది ఆ మిషన్ అంటే, ఆ మిషన్ ఏం చేస్తుందంటే ప్రజలకి ఆహారం ఇస్తుంది. ఆహారం లేని వారికి అక్కడ 3 రకాలైన ఆహారం తయారు చేయడానికి ఒక మిషన్ లాంటిది కనుగొన్నారు. ఆ మిషన్లో వాళ్ళకి ఏ ఫుడ్ కావాలో ప్రెస్ చేస్తే ఆ ఫుడ్ను ఆ మిషన్ తయారు చేసి ఏం చేస్తుంది, ఇస్తుంది. అప్పుడు ఆ రాజు అని చెప్పిన మాట ఏంటంటే, నా దేశంలో ఉన్నవారు ఎవరు కూడా ఆకలిలో చనిపోకూడదు. ఆ రాజు ఆలోచన అది. ఇది దుబాయ్ రాజు యొక్క ఆలోచన. ఆ దేశంలో అందరూ పెద్ద పెద్ద ధనవంతులే ఉన్నారు. ఎక్కడో ఒక 5% మంది ప్రజలు లేదా 10% మంది ప్రజలు దుబాయ్లో బీదలు ఉండొచ్చేమో. నాకు తెలిసి అక్కడున్న వాళ్ళు బీదలుగా ఉన్నారు అని అంటే అది నమ్మశక్యం కాని ఒక విషయం. ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా అక్కడ ఇబ్బందులు పడవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుండి చాలామంది అక్కడ పనులకు వెళ్ళి కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ రాజు ఏం చేశాడంటే, నా దేశంలో ఉన్న ఎవరైనా కానీ ఆకలి దప్పులతో ఏం కాకూడదు, ఇబ్బంది పడకూడదు, ఆకలి దప్పులతో చనిపోకూడదని మిషనరీస్ ఏర్పాటు చేశాడు అక్కడక్కడ. అది ఒక చిన్న దేశం యొక్క రాజు యొక్క మనసులో ఉన్న ఆశ తన ప్రజల కోసం. మీరు పరలోక రాజు యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. మరి మీ మీద, మీ కుటుంబం విషయంలో మీ మీద బాధ్యత తీసుకోవాల్సినది బాధ్యత ఎవరికి ఉంటుంది? చెప్పండి. మీరు ఒక రాజ్యం కింద ఉన్నారు. మీరు వేసుకునే బట్టల దగ్గర నుండి, తినే తిండి దగ్గర నుండి, ఉండే నివాసం దగ్గర నుండి, వాడే వాహనం దగ్గర నుండి ప్రతి విషయంలో రాజు చూసి తన రాజ్య పౌరులకు ఏది మేలైనది, ఏది మంచిది, ఎలా చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది, వారిని ఎలా అయినా ఆ బీదరికము నుండి లేదా ఆ దారిద్ర్యము నుండి లేదా ఆ నిరుపేద స్థితి నుండి నా దేశ ప్రజలను పైకి లేవనెత్తి నా స్థాయికి నా ప్రజలను పైకి లేవనెత్తాలని రాజు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా మీ ప్రణయం లేదు. యేసు రక్తముతో కడగబడి బాప్తిసం పొందిన దగ్గర నుండి మీరు తెలిసి పొందారో తెలియక తీసుకున్నారో బాప్తిసం, కానీ మీకు మీ మీద మీరు తీసుకున్న పౌరసత్వపు ఆ యొక్క కార్డు మీద ఇవన్నీ రాయబడి ఉన్నాయి. మొత్తం రాయబడి ఉన్నాయి దాని మీద. మీరు ఒక వస్తువు తీసుకుంటే దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఒక మైక్ కొన్నా, ఒక మిక్సర్ కొన్నా, ఇంటికి ఒక స్టవ్ కొన్నా, ఒక టీవీ కొన్నా, ఇది మీరు చేయాలి, ఇది మీరు చేయకూడదు, ఇది ఇలా వాడాలి, ఇలా వాడకూడదని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలానే రాజు తన దేశపు పౌరసత్వాన్ని కలిగినటువంటి తన ప్రజలను, తన రాజ్యంలోకి ప్రవేశించిన ప్రజలను ఎలా ఉంచుతాడు, ఎలా ఉంచబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు అన్న దానికి మొత్తం ఏం చేశాడంటే బయోడేటా మొత్తం చక్కగా రాసి మన చేతిలో పెట్టాడు రాజు. ఇప్పుడు ఇది ఏందని చెప్పాలంటే రాజ్యాంగం అన్నమాట. ఇది ఏంటిదమ్మా? అది అందరూ చెప్పండి. కొద్దిగా మీ బైబిల్ పైకి లేపి చెప్పండి. ఇది రాజ్యాంగం. ఇది రాజు యొక్క రాజ్యాంగం. ఇది పరిశుద్ధాత్ముడు రాసినటువంటి రాజ్యాంగ పుస్తకం. ఇది అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు పౌరస్థితిని ఎంతమంది పొందుకున్నారు అక్కడ? డౌట్గా ఉంది. మనం ఇంకా అప్లికేషన్ పెట్టలేదు అనుకుంటున్నారు. ఏదో కొత్త పథకం లాగా ఉందని ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. నాకు అర్థమైందిగా. ఎంతమంది రాజ్యాంగం తీసుకున్నారు? రాజ్యాంగంలో పౌరస్థితి ఎంతమంది తీసుకున్నారు? పరలోకంలో తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, తీసుకున్న వాళ్ళు చేతులు దించేయండి. అప్లికేషన్ ఏమైనా పెడతాం ఈరోజు. బయట తొట్టి ఖాళీగానే ఉంది. ఆ చేతులు ఎత్తన వాళ్ళని చూసి పేర్లు రాయని ముంచేద్దాం. ఇలా మళ్ళీ ఏం కాదు. హల్లెలూయా.
కొద్ది గట్టిగా చెప్పండి. వాక్యం ఏమంటుంది? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారంటే, పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనగానే మనోళ్ళు ఏం చేశారంటే, నీకు ఈ భూమి మీద ఏమీ లేదు, నీకు అంతా చచ్చిపోయినాక పైనే ఉందంటున్నారు. పక్కన వాళ్ళని అడగండి, మీరు ఒక రాజ్యంలోకి వెళ్ళారు, ఆ రాజు పోంగానే నువ్వు పౌరసత్వం తీసుకున్నావు, ఏం ఉండదు, తీసుకున్నా కానీ ఏముండదు, నువ్వు చచ్చిపోతేనే ఉంటుంది అంటాడా? జోజ్ బుదర్ చెప్పండి, నాకు కొద్దిగా అర్థం కాలేదు విషయం. వాళ్ళు అంటారు, నీకు భౌతికంగా ఇక్కడ ఏం ఉండదు, నీకంతా ఎక్కడుంటుంది చెప్పండి. పరలోకం ఉంటుందన్న సంగతి తెలిసే నేనేం తీసుకున్నాను, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వారందరికీ నిత్య జీవం ఏం చేయబడింది, అనుగ్రహించబడింది. ఆయన కుమారులు అని అనుగ్రహించబడింది. ఇది కన్ఫామ్. నాకు పక్కన వాళ్ళు చెప్పండి, అది కన్ఫామ్ అయిపోయింది. అక్కడి వరకు కన్ఫామ్ అయింది. ఇప్పుడు నేను అక్కడ ధనం కూర్చటం, అక్కడ బహుమానాలు పొందుకోవటం, అక్కడ కిరీటం పొందుకోవటం, ఇవన్నీ ఇంకొక మెట్టు, అది ఇంకొక రేంజ్. అది అయితే ఇక్కడ ఈ రాజ్యములో చేర్చబడిన ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని పైన పోయిన తర్వాత రాజు బాగా చూసుకుంటాడా, భూమి మీద ఉన్నప్పుడే బాగా చూసుకుంటాడా? ఇది ఎట్టుందంటే, మా రాజ్యంలో ఏం ఉండదు, మా రాజ్యంలో చనిపోయినాక ఇన్సూరెన్స్ వరకే ఇస్తామంటే ఎవడన్నా చేరతాడు ఆ రాజ్యంలో? పక్కన వాళ్ళని అడగండి, పెద్ద మనుషులంతా వచ్చారుగా, అడగండి వాళ్ళని, అడగండి. అదేం రాజ్యం అయ్యా? అది మనుషుల్ని చంపే రాజ్యం. ఏ రాజ్యం అది? ప్రభు అన్నారు, నేను జీవమిచ్చుటకు వచ్చాను, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను. హల్లెలూయా. నేను ఏమి ఇవ్వటానికి వచ్చాను, అది ఎలా ఇవ్వటానికి వచ్చాను? వీళ్ళు అంటారు, నీ జీవం ఇక్కడ కాదు, నీకంతా అక్కడే, నువ్వు ముందు సావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, బట్టి పట్టాల్సిన ఒక పాట ఏంటంటే, పరదేశులము ప్రియులారా మనం. ఏ పాఠం అది? ఎక్కడ నీకు సమస్తం సిద్ధపరచబడింది? అటైతే భూమి మీద నీ కొరకు ఏమీ చేయబడలేదు. ప్రభు పరలోకములో నీ కొరకు నివాస స్థలములను సిద్ధపరుస్తున్నారు, అందుకొరకే వెళ్ళారన్నది 100% వాస్తవం. దానిలో మార్పు లేదు. ఇక్కడ మీరు చేయుచున్న సత్క్రియలను బట్టి మీకు అక్కడ బహుమానమైన కిరీటమైన అనుగ్రహించబడుతుంది. అది 100% వాస్తవం. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మీరు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును ఏం చేసేవారుగా ఉండాలని చెప్పానంటే, బయలుపరిచేటటువంటి వారుగా జీవించాలి. ఆమేన్. అది ఎక్కడ బయలుపరచబడాలని చెప్పానంటే, నా జీవితం యొక్క ప్రతి విభాగములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బాహుబలం ఏం చేయబడాలి. ఇన్ని లక్షల మందిని బయటికి దాటం అంటే ఫరో చేతి నుండి అయ్యే పని. వామ్మో, ఆ దేవుడు ఎవరో కానీ నాయనో మామూలోడు కాదు ఆ దేవుడని చుట్టుపక్కల జనాలకి భయం పుట్టిపోయిందండి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీ జీవితాల్లో జరిగే కార్యాలను బట్టి ప్రజలు ఇలానే మాట్లాడుకోవాలి. అమ్మా థ్యాంక్స్ అమ్మా, చాలా గట్టిగా కొట్టారు, వందనాలు మీకు. అంత గారెలేసే పనులను ఉండారు. సంక్రాంతి ఇంకా కాల వీళ్ళకి, క్రిస్మస్లు కాల, న్యూ ఇయర్లు కాల వీళ్ళకి. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. అలా 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 నా విషయంలో ప్రజలు దేవుని కార్యాలను గురించి ప్రజలు గుసగుసలాడుకోవాలి. మీరు అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే, లేకపోతే మీరు బజార్లో ఎక్కడైనా కనబడితే, లేకపోతే మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మీ గురించిన టాపిక్ చాలా సెన్సేషనల్గా మాట్లాడబడాలి. ఒకప్పుడు వాళ్ళ జీవితం ఏంటో తెలుసా, ఈరోజు దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎట్లా మలిచాడో, ఎలా మార్చేశాడో.
వారి బ్రతుకులో దేవుని శక్తి బయలుపడింది. దేవుని హస్తం వారి జీవితాల్లో పని జరిగించిందని ప్రతి నోరు మీ జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. మీ పిల్లలను గురించి సాక్ష్యం చెప్పాలి. మీ కుటుంబాన్ని గురించి ప్రతి నోరు సాక్ష్యం వెనకాల మాట్లాడుకోవాలి. అది నా దేవునికి మహిమ కలగాలి. వాక్యం అంటుంది, ఇజ్రాయేలీలకు దేవుడు చేసిన కార్యాలను విన్నప్పుడంట అన్యజనుల హృదయాలు అవిసిపోయినాయి అంట. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, హృదయాలు అవిసిపోవటానికి సిద్ధంగా ఉండాలి బయట. మరి ఏందనుకున్నారు మరి? ఆమె వారి హృదయాలు ఏమైపోయినాయి? వామ్మోరి నాయనో నాయనో. మీ పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి చూడండి. చూడండి, ఎందుకు నవ్వారు వాళ్ళని చూసి మీరు? అంటే అంత కామెడీ పీస్గా ఉండరా? వాళ్ళని చూడండి ఒకసారి, మీరు ఒకసారి వాళ్ళని చూడండి. అంటే చేతులు ఇచ్చి వాళ్ళని చూడండి. ఇప్పుడు వాళ్ళకి కనుక సడన్గా వాళ్ళ చేతిలో కనుక ఒక 100 కోట్లు ఉందనుకోండి, మీరు అటు చూస్తారు వాళ్ళని? వాళ్ళ చెవికి వేసుకున్న దగ్గర నుండి, ముక్కుకి వేసుకున్న దగ్గర నుండి, చేతికి వేసుకుని కట్టుకున్న వస్త్రం దగ్గర నుండి, వేసుకునే చెప్పుల కాడ నుండి, నడిచే నడక నుండి, పట్టకపోయే బ్యాగ్ నుండి, వాడే ఫోన్ నుండి మొత్తాన్ని జూమ్ చేసి చూస్తారు. చూస్తారా చూడరా? ఇప్పుడు ఎందుకని అట చూసి నవ్వారు వాళ్ళని? ఎందుకు నవ్వారమ్మా? నవ్వారు వాళ్ళని చూసి మీరు? అంటే మరీ పాత బట్ట వేసుకొచ్చారని చూస్తుంది మీరు, అట్టే అటకరంగా చూస్తుంది మీరు. పోయిన వారం కూడా అదే వేసుకొచ్చారా? మర్చిపోయి వేసుకొచ్చారులే, బాధపడమాకండి పాప, గుర్తులేక వేసుకొని వచ్చి ఉంటారు. ఒకటి చెప్తా వినండి మీరు, రాజ్యానిది బాధ్యత, రాజ్యంలో రాజుది బాధ్యత. ఎవరిది? రాజుది, రాజ్యానిది బాధ్యత. ఎవరి విషయంలో? ఆ రాజ్యంలో చేరిన ప్రతి పౌరుని గురించిన బాధ్యత ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది అడుగుతుంటారు, భర్తలను అడుగుతూ ఉంటారు, నీకు అసలు బాధ్యత ఉందా? నీకు అసలు ఇల్లు అంటే బాధ్యత ఉందా? పిల్లల బాధ్యత ఉందా? అసలు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నావు నువ్వు అని కొంతమంది మహిళా మండలి వారు పురుష మండలిని తిడుతూ ఉంటారు. హల్లెలూయా. నేను అంటాను, పాపం ఆయనది బాధ్యత లేదు పాపం. కొంతమంది స్త్రీలను అడుగుతూ ఉంటారు, నేను ఒక్కడినే బండి లాగితే అంతకాలం నడిచిద్ది బండి, నువ్వు కూడా రావచ్చుగా, ఇద్దరం కలిసి ఎద్దాల కష్టపడదాం రా, నువ్వు కూడా రా అంట. మంచిదే. నేను అంటాను, బాధ్యత భార్యది కాదు, బాధ్యత భర్తది కాదు. కొంతమంది తల్లిదండ్రులకు మనసులో ఏముంటుందంటే, పర్వాలేదు పిల్లలు చేతికి వచ్చారు, ఇక వాళ్ళు భారాన్ని ఏం చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఖబర్దార్, బాధ్యత పిల్లలది కూడా కాదు, బాధ్యత పిల్లలది కూడా కాదు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను చెప్పాడా? తల వెంట్రుకలు నరిసేదాకా నిన్ను సంకనే పెట్టుకుంటానని చెప్పాడు. ఎవరు చెబుతారు? ఎత్తుకోమనండి, ఎవరు ఎత్తుకుంటారు? చూస్తాం మిమ్మల్ని. దమ్ముంటే ఎత్తుకోమని చెప్పండి. మిమ్మల్ని ఎత్తుకోవాలి చెబుతాను. ఇప్పుడు నా ప్రభు చేసిన పని చేయాలి వాళ్ళు ఎవరైనా కానీ. ఎవరు చేస్తారు? నా ప్రభు చేసినట్టు మిమ్మల్ని ఎవరు ఎత్తుకోలేరు. నా ప్రభు మోసినట్టు మిమ్మల్ని ఎవరు మోయలేరు. నా ప్రభు భరించేటట్టు మిమ్మల్ని ఎవరు భరించలేరు. నా ప్రభు మిమ్మల్ని మోసి తీసుకెళ్ళి నడిపించేటట్టు నడిపించరు. ఇంకొంతకాలం పాస్టర్ గారు నా కష్టాలు. ఎంతకాలం పాస్టర్ గారు? ఇంకా కొంతకాలమే పాస్టర్ గారు నా కష్టాలు. ఆ తర్వాత భారమంతా మోసే ఒక కూతురు తయారైంది, ఒక కొడుకు తయారయ్యాడు. నాకు అసలు ఇక తిరిగే లేదు పాస్టర్ గారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా,
నేను మీకు ఏ కొడుకునైనా కూతురునైనా ఆ మాట చెప్పమని చెబుతాను. నాన్న నీ భారం మొత్తం నా మీదే, అమ్మ నీ భారం మొత్తం నా మీదే, నేను మోస్తానంటే ఆడు లెగవను కూడా లేడు, ఆడే సతికిలు పడతారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటాను, చివరి దాకా, అప్ టు లాస్ట్. ఆమె హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి, మీరు మంచి ముదిమిలో మంచి ఆస్తి గలవారే, మంచి ఆధ్యాత్మికమైన విలువలు గలవారే, దేవుని యొక్క రాకడ వరకు మీరు నిలిచి ఉంటారు. హల్లెలూయా. మీరు ఎవరి మీద ఆనుకొని ఆధారపడే పరిస్థితులు నా ప్రభు రానివ్వడు. ఎందుకంటే రాజు వాగ్దానం చేశాడు, ఆ రాజ్యం వాగ్దానం చేశాడు. ఎందుకంటే తన శక్తి చొప్పున పనిచేసే దేవుడు ఆయన. మీ శక్తులు ఏమో అవసరం లేదు ఆయనకి, మీ పిల్లల శక్తి ఆయనకు అవసరం లేదు. మీ విషయంలో మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి, మీ ఫ్యామిలీస్ని లేవనెత్తడానికి వాళ్ళ వీళ్ళది అవసరం లేదు. ఆయన తన శక్తి చొప్పున పనిచేస్తాడు. నాకు ఒక మాట చెప్పండి, ఒక ఫరో రాజే, ఒక ఫరోనే, వీళ్ళు లక్షల మంది ఉన్నారు. తిరగబడితే ఎంతసేపు వాడిని వేసేసి రావచ్చు మొత్తం బయటికి. లక్షల మంది అంతటి ఫరో భయపడటం ఏంది రాజ్యానికి? ప్రభు అట్ట నియమించాడు అంతే. కానీ ప్రభు అక్కడికి ఒక వ్యక్తిని పంపించాడు. ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తి చేతికి కర్ర ఇచ్చాడు. అందరు చెప్పండి, ఏమిచ్చాడు? పక్కన వాళ్ళు చూసి చెప్పండి. కర్ర ఇచ్చి లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు. లక్షల మందిని బయటికి తేయడానికి లక్షల మంది బాల, లక్షల మందిని బయటికి తేయడానికి వేల మంది పోయి యుద్ధాలు చేయలా. ఒక కర్రే పోయింది, ఒక మనిషి పోయాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఆయన శక్తి మిమ్మల్ని విడిపించడానికి ఏ కోణములైనా పని చేయొచ్చు. నమ్మండి, విశ్వసించండి, నిరీక్షించండి. అపనమ్మకం వద్దు, అవిశ్వాసం వద్దు. కార్యసాధకమగు తన శక్తి మీద మీ నమ్మకం ఉండాలి. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలాలన్నీ రాలిపోయినా, మన హృదయం మాత్రం ప్రభువును బట్టి ఆనందిస్తూనే ఉండాలి. మన హృదయం మాత్రం ప్రభువును బట్టి ఏం చేస్తుండాలమ్మా? పక్కనున్న వాళ్ళు ముఖం చూడండి. పాపం వాళ్ళకి ఇంకా జీతం రాలేదనుకుంటాను. పాపం డబ్బులు అయిపోయినట్టున్నాయి. పాపం ఏదో పరిస్థితి బాగాలేదనుకుంటాను. ముఖం చూడండి ఎట్లా పెట్టారు. టక్కుని చూసి చూడాలి. అంతసేపు చూసేది. మరి చూస్తే నవ్వుతారు మళ్ళీ మీరు నవ్వుతారా అని చూసి. ఎందుకు సమస్యలు మనకి? ఆ టక్కుని చూసి తిరగాల. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. నేనంటాను, మన సంతోషము, మన ఆనందము మన రాజును గురించినదై ఉండాల. నాకు ఒక రాజు ఉన్నాడు, నేను ఒక రాజ్యం కింద ఉన్నాను, కాబట్టి నేను నిశ్చింతగా పనుకుంటాను, నిశ్చింతగా లేస్తాను, నిశ్చింతగా బ్రతుకుతాను. ఇది మన ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నేను పండుకొని నిద్రపోయి లేస్తాను. ఏంటి అంత సంతోషంగా నిద్రపోయి నువ్వు లేవటానికి కారణం ఏంటంటే ప్రభువు నన్ను ఆదరిస్తా ఉన్నాడు. దావీదు అంటాడు, చుట్టూ శత్రువులు ఉన్నదేమో గుహల్లో, అరణ్యాల్లో, అడవిలో ఉన్నావు, ప్రాణభయం లేకుండా నీకు ఎట్టబడుతుంది నిద్ర అంటే ప్రభువు నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను పండుకొని నిద్రపోయి లేచెదను అంటున్నాడు. హల్లెలూయా. పక్కన వారిని చూసి చెప్పండి, మీరు ప్రశాంతంగా ఉండండి. అందుకనే ఎస్తేరు యొక్క అనుభవంలోకి రావాలి మనం. ఎవరి అనుభవంలోకి రావాలి? ఎస్తేరు అనుభవం ఏంటని చెప్పంటే, రాజుకి ఇష్టమైన ఒక విందు ఏర్పాటు చేసింది. రాజుకి ఇష్టమైన విందు ఏర్పాటు చేసి రాజుని పిలిపించింది. ఇష్టమైన విందులో రాజును పిలిపించింది. రాజు విందును తిని సంతోషించే సమయంలో రాణిని పిలిచి అడుగుతా ఉన్నాడు, నీకేం కావాలమ్మా? రాజ్యంలో సగం మట్టుకైనా నీకేం చేస్తాను, నేను ఇస్తాను, చెప్పు నీకేం కావాలి అడుగు.
అయ్యా నాదొక మనవి అనలా, రాజుకి ఇష్టమైన విందు ముందు సిద్ధం చేసింది. నా మాట అర్థమైందా మీకు? పొద్దుకూకులు ఏడవటం ముక్కు సీదటం కాదు, కూర్చొని సంతోషంగా దేవుని ఆరాధన చేయండి, సంతోషంగా పాటలు పాడండి. ముఖం వికారంగా పెట్టుకొని కూర్చోవటం కాదు పొద్దుకూకులు. బాగున్నాడు కూడా చచ్చిపోతాడు. ఎందుకు చేస్తారు అట్లాంటి పనులు? మీకు దండం పెడతాను కొద్దిగా. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, మీ ముఖం చూస్తే నలుగురికి నిరీక్షణ కలిగేటట్టు ఉండండి. పోర కార్యం వెలంగమా. హల్లెలూయా. పొద్దున్నే లేచి పనులకు పోయేటప్పుడు కొంతమంది ముఖాన్ని చూసినప్పుడు అంటారు, చూశానా ఈ ముఖాన్ని, సూర్య నాయన ఇంక అంతేలే అయిపోయింది, ఇక ఎందుకు ఇంటికి పోవటం మేలు అమ్మా అంటున్నారు లేదా? చూడకూడని ముఖాన్ని ఏం చేశాను, చూశాను. ఇక ఈరోజు అంతే. ఆడు పనికి రమ్మని ఫోన్ చేసి ఉంటాడు, వీడు పోగానే పని క్యాన్సిల్ అంటలే, ఆపేశారు అంటలే అంటాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఎప్పుడు ఎవరు మిమ్మల్ని చూసినా మిమ్మల్ని కోల్గేట్కి క్లోజప్లకి ఏం పంపించట్లేదు అమ్మా. దానికి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్లకి ఏమైనా పిలిచారా మిమ్మల్ని అని నవ్విరాటారు. బాగా సంతోషంగా నవ్వండి. ఇంటి దగ్గర కూడా బిగుసుకొని పోయి ఉంటారు కొంతమంది, బిగుసుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటంటే ఆ ఇంటికి ఉన్న పిల్లర్లు మొత్తం ఇలా భుజాల మీదే పెట్టుకొని మోస్తున్నట్టు. మనలో కార్యసాధకమగు తన శక్తి. ఇక్కడ మంది ఏం లేదు. ఏడ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మరీ అంత ఫీల్ అవ్వు మాకండి, ఇక్కడ మంది ఏం లేదు. ఏడ కార్యసాధకమగు తన శక్తి. కార్యసాధకమగు అంతే. ఆయన శక్తి ఇచ్చేంత వరకు పోతూ ఉండదు బండి. ఆయన శక్తి చొప్పునే నేను అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే కార్యాలు ఏం చేస్తాయి, జరుగుతాయి. నాకు టెన్షన్ కదా, మాట్లాడు మగను నోరుమై. ఓ చాలా పెద్ద టెన్షన్లో ఉంది వారు. నువ్వు ఆలోచించి చింతపడి టెన్షన్ పడి దీన్ని ఒక వెంటికి నలుపు చేయలేవు, తెల్ల చేయలేవు. ఎందుకు నీకు టెన్షన్? ఏం సాధిద్దామని టెన్షను? ఎంతకాలం టెన్షన్ పడి తమరు సాధించింది ఏంది? మొత్తం ఆయన చేస్తే ఈయన ఊగులాడతాడు. ఏం లేదా ఆడ పైన ఆయన చేయాలాడు ఎవరు? దేశాన్నే మోస్తున్న ఫీలింగులు. మళ్ళీ అటు చూడండి ఎట్టుండారు, ఇంకా తేళ్ళ పట్టాలకు ఎక్కల బల్లి. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులు ఇచ్చి చెప్పండి, అసలు మీది ఏమి లేదు, ఎందుకు మీరు ఎట్టా అనవసరంగా మీరు గుల్లై మమ్మల్ని గుల్ల చేయటం ఎందుకు? కార్యసాధకమగు తన శక్తి, తన శక్తి, తన బలం. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ఆయనది. నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ నీదే 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 బ్రతుకంతా నీదే, బ్రతుకంతా నీదే నీదే
హల్లెలూయా. మీరు ఏదన్నా వెతకండి మీ జీవితంలో, మీ అంతటా మీకు ఏదైనా కలిగిందా ఆలోచించండి. దాని వెనక ప్రభు నిలబడి ఉన్నాడు. ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి ప్రభు మన పక్కన నిలబడ్డారు. ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రభు మన పక్కన నిలబడి ఇంత దూరం తీసుకొచ్చారు. అందుకే సమూయేలు బలిపీఠం కట్టి చెప్తున్నాడు, యెహోవా ఇంతవరకు మనకు సహాయం చేశాడు. ఎంతవరకు సహాయం చేశాడు? 40 సంవత్సరాలు యుద్ధం లేకుండా సహాయం చేశాడు. మామూలు సహాయమా? లేచేవాడు ఒక్కరిని కూడా లేవని లేదు. అది మీద యుద్ధానికి పోదామంటేనేమో ఆయన చెయ్యి అడ్డుపడుతుందట. సమూయేలు బతికున్నంత కాలం దేవుని హస్తం ఫిలిస్తీయులకు విరోధంగా ఉన్నది. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మిమ్మల్ని చూసి జనాలు భయపడుతున్నారు అనుకుంటారు మీరు. చెప్పండి, మనకంత సీన్ లేదు, మనకాడ ఏం లేదు, ఏం లేదు ఆడ. దేవుడు ఎక్కడోళ్ళని అక్కడ అదిమి పెట్టాడు, ఎక్కడోళ్ళని అక్కడ అణచి కూర్చోబెట్టాడు, ఎక్కడోళ్ళని అక్కడ దేవుడు సెట్ చేశాడు. నీకు విరోధంగా మాట్లాడకుండా నోళ్ళను మూసాడు. నీకు విరోధంగా లేవకుండా వ్యక్తులను ఎక్కడోరని అక్కడ అదిమి కూర్చోబెట్టాడు. నీకు వ్యతిరేకంగా అపవాది చేసిన పన్నాగాలను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశాడు. హల్లెలూయా. తెర వెనక కనబడకుండా ఒక నీడలాగా ప్రభు నీ చుట్టూ పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. అయ్యా ఇశ్రాయేలు పాడదాం. నీకే స్తోత్రము, స్తోత్రం నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఓ ఇశ్రాయేలు నీకే స్తోత్రము, అయ్యా నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము. జీవితాంతము. అందరు కలిసి ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, ఆమేన్. నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తికి భద్రత ఇచ్చే విషయంలో, కాపుదలు ఇచ్చే విషయంలో, పోషించే విషయంలో పూర్తి బాధ్యత ఎవరిది అని అంటే రాజ్యాన్ని. రాజ్యానికి బాధ్యత. మీరు రాజ్యం కింద ఉన్నారు. అమ్మా కొద్దిగా అందరు కళ్ళు తెరిచి చూడండి. మతంలో లేరు మీరు, క్రైస్తవ మతంలో మీరు లేరు, మీరు క్రీస్తు రాజ్యములో ఉన్నారు. మతంలో ఉన్న వారి విశ్వాసాలు వేరు, కానీ రాజ్యములో ఉన్నటువంటి వారి యొక్క నిరీక్షణ వేరు. హల్లెలూయా.
430 సంవత్సరాల ప్రార్థన ఆపలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మా రాజ్యము మా రాజు ఎప్పుడో ఖచ్చితంగా రానే వస్తాడు, మమ్మల్ని ఇక్కడ నుండి విడిపిస్తాడు, ఇక్కడ నుండి విశాలమైన దేశానికి తీసుకెళ్తాడన్నది ఆ రాజ్యంలో ఉన్న ప్రజల నిరీక్షణ. తరాలు దాటిపోయినా, సంవత్సరాలు దాటిపోయినా ఆ మాట ఇచ్చిన రాజు ఖచ్చితంగా వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ విషయంలో రాజ్యం బాధ్యత తీసుకుంటుంది. అర్థమైందమ్మా మీకు? హల్లెలూయా. కొంతమంది అంటారు, వీళ్ళు లేకపోతే మేమేమైపోతాం అర్థం కాలేదండి ఫస్ట్ గారు. వాటి అర్థమైందా మీకేమన్నా? నాకు కూడా అర్థం కాల. అర్థమైందమ్మా మీకేమన్నా? అర్థం కాదు. ఏమంటారంటే పాస్టర్ గారు ఆయన లేకపోతే, పాస్టర్ గారు ఆమె లేకపోతే, పాస్టర్ గారు ఆ కుటుంబం లేకపోతే, పాస్టర్ గారు వీళ్ళు లేకపోతే, వాళ్ళు లేకపోతే మేము ఏమైపోతాము, ఎట్టయిపోతాము పాస్టర్ గారు అనంటే, లేదు లేదమ్మా, రాజ్యం మన మీద బాధ్యతగా ఉంది. ఏలియా, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి నేను కాకులానికి ఆజ్ఞాపించాను. ఏలియా లొకేషన్కి వెళ్ళటానికి ముందే కాకులం యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్కి దేవుడు ఆజ్ఞను జారీ చేసేసాడు. ఏలియా అక్కడ తింటే ఏమి, తినకపోతే ఏమైంది? ఏలియా అక్కడ నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండంటే ఉండనంటాడా? ఉండనని చెబుతాడా ఏలియా? చెప్పలేడు, ఉంటాడు. కానీ ప్రభు ఏలియా మీద, ఏలియా ఆయన రాజ్యం కింద ఉన్న వ్యక్తి కనుక ఆ రాజ్యమే అతని పోషణ, అతడు త్రాగే నీళ్ళు మొత్తం బాధ్యత తీసుకుంది. కాకులాలు తీసుకొచ్చి భోజనం పెట్టింది. రావెన్స్ అని ఇంగ్లీష్లో రాసింది. రావెన్ అంటే దాని అర్థం శవాల మీద, శవాలను పిక్కొని తినేవి అవి రావెన్స్ అంటే. ఆ దానికి దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు అనుకున్నాడు పక్షిరాజు కాదు అది, కాకులం అంటే రావెన్స్, అది శవాలను పీక్కొని తినేటటువంటి పక్షి. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో రావెన్స్ అని రాసింది. అలాంటి ఒక పక్షి జాతికి దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు, మీరు ఒక టీం ఏం చేయాలంటే రొట్టెలు తీసుకెళ్ళాలి, ఇంకొక టీం ఏం చేయాలంటే అతని కొరకు మాంసం ఏం చేయాలి, తీసుకెళ్ళాలి. ఆమె రోజు దాని పని అది. టైంకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలి, ఏలియాకి ఇవ్వాలి. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నాడు. ఎవరు రాలేని దగ్గరికి కూడా రాజు వస్తాడు, రాజ్యపు సహాయం వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎవరు రాలేని ప్రాంతం అది, ఎవరు రాలేరు అక్కడికి. ఏ నరమాత్రుడు కూడా అక్కడికి ప్రవేశించలేని ఒక దాగైన స్థలంలో పెట్టాడు ఏలియాను. అతడు వెళ్ళి ఉండటమే, అతనికి కావాల్సిందంతా ఆల్రెడీ దేవుడు ఆజ్ఞాపించేశాడు. ఆమె పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఉండమన్న చోట ఉండండి, రావాల్సిన అన్ని పంపిస్తాడు ఆయన. ఉండాల్సిన స్థలం ఎక్కడ? ఆమె ఆడుంది, వంటగదిలో ఉంది. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, పొద్దు నుండి సాయంత్రం దాకా కొంతమంది వంటగది వదిలిపెట్టి బయటికి రాబుద్దే కాదు. మార్తా యొక్క పరిచర్య వాళ్ళది, బలంగా వాడబడుతుంటారు వాళ్ళు. డిపార్ట్మెంట్ ఆఫ్ మార్తా. అమ్మా రోజు ఉద్యమం వచ్చేస్తుంటుంది కిచెన్ చూడంగానే. కడిగి బోర్లు వేసిన కూడా తీసి కడుగుతూ ఉంటారు. మరి అదేం కృప మనకు అర్థం కాదు. మంచిదే, శుభ్రంగా ఉండటం మంచిది. నీ సమయం మొత్తం తీసేసే శుభ్రత వద్దు, అది జాగ్రత్తగా చూడాలి, కొద్దిగా గమనించాలి. ఆ మాట అర్థమవుతుందమ్మా మీకు? ఆమె సమయమంతటిని, మీ సమయమంతా దోచుకునే శుభ్రత పనులు ఏం పెట్టుకోమాకండి, చేయమాకండి. మార్తా పని అదే. మరియ పని ఏంటి?
ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం మార్తా పరిచర్య నుండి మరియా పరిచర్యలోకి రావాలి. అందుకని యేసుప్రభు వచ్చినప్పుడు లాజరును లేపటానికి మార్తా విస్తారంగా మాట్లాడుతుంది, మరియా మాట్లాడకుండా మౌనంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన శక్తిని మరియా ఎరిగి ఉంది. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, ఎక్కువగా సమస్యలు మాట్లాడేవారు మార్తా పరిచర్యలోనే ఇంకా వాడబడుతున్నారు. ఇంకా అదే మీరు అర్థం చేసుకోవాల్సిన మర్మం అది అంతే. యేసు ప్రభు రాగానే మార్తా మాట్లాడుతుంది, ప్రభువా నువ్వు కొద్దిగా ముందొచ్చుంటే, ముందొచ్చుంటే బాగుండు ప్రభువా, నువ్వు చాలా లేట్ అయిపోయావు, బస్సు దొరకలేదా ప్రభువా, చెప్పుంటే నేను బస్సు పంపించేదాన్ని కదా అని. లేట్ కంటే జ్ఞాపకార్థ కూటం పెడదామని వచ్చావు ప్రభువా, నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావా? అక్కడికి వెళ్ళిపోవటం మనం కూడా, ఆ సీన్లోకి వెళ్ళిపోవాలి మనం కూడా. ప్రభువుని చూడంగానే విస్తారంగా ఏడవటం. మరియా నిశ్శబ్దంగా ఒక సైడ్లో నిలబడి చూస్తా, వచ్చాడంటే ఇక ఏదో చేస్తాడు, ఇక అందుకే వచ్చాడు, ఊరకనే రాడు. ఆయన సమయానికి వచ్చినా, సమయం దాటి వచ్చినా, సమయం దాటి తర్వాత వచ్చినా ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఏదో ఒకటి చేసేటట్టయితేనే వస్తాడు. ఆయన ఊరకనే రాడు, ఆయన ఊరకనే ఏదో సరదా చూపుకు రాడు. ఆయన నా ప్రభువు వస్తున్నాడంటే ఏదో ఒకటి చేయటానికి దిగి వస్తాడని తెలుసు. అందుకని మరియా నిశ్శబ్దంగా చూస్తామని ఏం మాట్లాడలేదు. యేసు వాళ్ళతో కూడా కలిసి, అక్కడ వాక్యం అంటుంది యేసు కూడా ఏడ్చానని రాసి ఉంటుంది. ఆ యేసు ఏడ్చాడంటే లాజరు చచ్చిపోయినందుకు కాదు, యేసు ఏడ్చింది లాజరు చనిపోయినందుకు కాదు. ఇటు చూడండి, నాకు దొరికిన వ్యాఖ్యానం చెబుతున్నా మీకు. యేసు చనిపోయింది, లాజరు చనిపోయాడని యేసు ఏడవట్లా. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? మార్తా ఏడిచిందని ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్చాడా? పాపం అంతగా ఏడుతున్నా మనం కూడా ఏడవపోతే అట్లా ఎమోషన్గా యేసు ఏడవలేదు. యేసు ఏడిచిన ఒక కారణం ఏంటంటే, భూమి మీద ఫస్ట్ టైము 4 రోజులు చనిపోయి సమాధి చేయబడిన 4 దినములైన ఒక వ్యక్తిని నేను లేపగలను అని విశ్వసించి నిలబడుతున్న మరియాని చూసి ఆమె విశ్వాసానికి ప్రభు ఏడుస్తున్నాడంట. నేను ఏమి విశ్వాసం ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి వస్తుంది ఆ ధైర్యం, ఆ నిరీక్షణ? అలాంటి విశ్వాసం ఎవరికి వస్తుంది అంటే, రాడికల్ అయిన ఫెయిత్ ఎవరికి వస్తుంది అంటే, ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి వస్తుంది. ఆయన శక్తిని రుచి చూసిన వారికి వస్తుంది. పక్కన వాళ్ళు అడగండి, దేవుడు చేస్తాడంట, చేస్తాడా? అది చేసేసరికి నేను పోయేటట్టున్నానమ్మా. తొందరగా చేయమనమ్మా, తట్టుకోలేకపోతున్నామా. అర్థం ఏంటంటే, ఇది మొత్తం మార్తా పరిచర్యే, పాదాల పరిచర్య లేదు. ఇదే పరిచర్యక. ఇదే పరిచర్యక. ఏ పరిచర్య లేదు అమ్మ? ఏ పరిచర్య లేదమ్మా? ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియ పరిచర్య లేదు. ఎండు చేపల వంకాయ వేద్దామా, దోసకాయ వేద్దామా నాకు కన్ఫ్యూజన్లో ఉంది ప్రతిరోజు వ్యవహారం. సాంబార్కి ఆమ్లెటా, ఒడియాలా, కాంబినేషన్ ఏది? చూడండి, వస్తుంది ఉద్యమం రగులుకుంటుంది ఆడ, మామూలుగా లేదు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటమ్మా, నువ్వు రుచి చూడాల్సింది రోజు సాంబార్ని, రసాన్ని, కూరలు కాదు తల్లి, దేవుని శక్తిని రుచి చూడాలని. ప్రతిరోజు దేవుని శక్తిని రుచి చూడాలి. యేసుప్రభు రాగానే ఇప్పుడు
ఇక్కడ మనుషులు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇంటోళ్ళు పాపం మౌనంగా కూర్చొని ఒక మూలను ఏడుస్తూ ఉంటారు. ఈ ఈడోళ్ళు వస్తారు చూడండి జనం, వచ్చినవాడు గుండెలు అవిసిపోతాయి, వాడు చచ్చిపోయేటట్టు అయిపోతాడు వీళ్ళు చేసే పని. మార్తా వ్యవహారం అంతా అదే. మరియ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, వచ్చేసాడుగా, ఇక అయిపోయింది, కూటమి అయిపోయింది, ఇక మనం ఏడవలసిన అవసరం లేదు, కళ్ళు తుడుచుకోండి, ఇక పని చేస్తాడు, చూస్తామని, ఇప్పుడు పని జరిగింది చూడు అంటాడు. అట్టనే ఆమె విశ్వసించినట్లుగానే మరియా యేసు మరియ అడుగుతున్నాడు, ఎక్కడ పెట్టారమ్మా అంటే, ప్రభు అక్కడ పదండి అంట. మార్తను అడిగితే మళ్ళీ ఇంట్లోకి పోయింది కూర ఉండటానికి. ఎవరిని అడగాలో తెలిసి ఉండాలి, అక్కడ ఎవరు ఆ ఫెయిత్లో యాక్టివేషన్లో ఉన్నారని అర్థం అవ్వాలి. యేసు కరెక్ట్గా రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆడ పెట్టాను ప్రభా, ఇక్కడే పెట్టావు, రండి పోదామంటారు. ఈమె ఆగిద్దా? మార్త వెనకాల పడి వస్తుంది, ఏమంటుంది, ప్రభా చచ్చిపోయి 4 రోజులు వాసన వచ్చి దూరుకో దాపేమో అంటుంది. ఈమె ఏ విశ్వాసంతో తీసుకొని పోతుంది? ఆయన లేపుతాడని విశ్వాసం తీసుకొని పోతుంది. ఎందుకంటే అక్కడ ఒక విధవరాలు, నాయనూరు విధవరాలు కుమారుని యొక్క పాడ ముట్టినప్పుడు వాడు లేచి కూర్చున్నాడు. అది ఆమె చూసింది, అది ఆమెకు తెలుసు, అది ఆమె బాగా ఎరిగి ఉంది. ఆ శతాధిపతి యొక్క కుమార్తె చనిపోయింది, యేసు ఆమెను వెళ్ళి లేపేశాడు. తల్లితాకుమి అనగానే ఆమె లేచి కూర్చోంది. మరియకు తెలుసు ప్రభు ఏంటో, ప్రభు శక్తి ఏంటో. ఆమె తీసుకొని పోతుంటే వెనక ఉండొచ్చి, ప్రభు వద్దురే ప్రభు, వాసన వచ్చింది, వద్దురే ప్రభు, వాడు అసలే మురికోడు, వాడు అసలు కంపు ఎక్కువైపోద్ది, అసలు వద్దు ప్రభు, వాడి జోలికి ఎందుకు, రా ప్రభు అంటుంది. ప్రభు అంటాడు, లేదమ్మా నువ్వు రామ్మా. మనిషితో మాట్లాడినట్టే చచ్చిన శవంతో మాట్లాడుతున్నాడు. దేవుని శక్తి ఆ మాటల్లో వెళ్తుంది. లాజరు చుట్టేశారు మొత్తం, ఇక వాడు బయటికి రాకూడదని మొత్తం చుట్టేశారు వాడిని. నువ్వు సావురా ఆడే సచ్చినాడాన్ని. మొత్తం ప్యాకింగ్ గట్టిగా చేశారు. ఏ కొరియర్ సర్వీస్ వాళ్ళు సరిపోరు. నాకు తెలిసింది ఏంటంటే ఆ ఐడియా కూడా మార్తా ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే మరీ ఇది అట్లాంటి ఆలోచనలు కూడా ఎవరు ఇచ్చి ఉంటారు? మార్తే ఇచ్చి ఉంటుంది, 100% దాంట్లో డౌట్ లేదు. యేసు వెంటనే లాజరు అని పిల్లగానే లేచి వచ్చేసాడు. ఆయన కట్లు ఉడదండి, ఈవిడే ఆ కట్లు కట్టిందంటే మార్త ఆ మధ్య లేదు, వెళ్ళిపోయింది. ప్లానింగ్ ఇచ్చింది ఆమె. ఆడ విశ్వాసముతో లేచేవారు ఉన్న దగ్గర అవిశ్వాసంతో మాట్లాడే వాళ్ళు కూడా పక్కనే తిరుగుతూ ఉంటారు. అందుకని పక్కన జాగ్రత్తగా ఉండాలి మీరు. అర్థమైందమ్మా మీకు? హల్లెలూయా. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీరు ఎంత విశ్వాసంలో లేస్తారో సాల్లే చూసారు, ఆపు ఓ అబ్బు ఆపు సాల్లే అబ్బు విశ్వాసం అంట చూసారులే కూర్చో అని జల్లే వాళ్ళు పక్కనే ఉంటారు. అందుకని మీరు ఏం చేయాలంటే అట్లాంటి వాళ్ళు నోరు ముందు చుట్టి కూర్చోవాలి మీరు. అర్థమైందమ్మా మీకు? ఎంతమందికి అర్థమైంది? మాటలలో శక్తి బయలుదేరింది. ఆ శక్తి చెప్పునే చనిపోయి 4 దినములైన వాడిని సజీవునిగా మరలా తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అందుకనే యెషయా ప్రవక్త ఒక మాట అన్నారు. ఒక మాట చూడండి, మీకు ఆ విషయాన్ని చెప్పాలి. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. యెషయా 49:2. చాలమ్మా, మీకు ఇంతకంటే ఏమన్నా ప్రూఫ్ కావాలా? చదవండి అందరు కలిసి ఒకసారి. హల్లెలూయా. ఎట్ట చేశాడు?
ఇంగ్లీష్లో చదివండి. ఎట చేశాడంట? పొదును పెట్టిన కత్తిలాగా నా నాలుకను ఏం చేశాడు? చేశాడు. ఇక్కడ చూడండి, వాక్యం క్లియర్గా అంటుంది, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన ఏం చేశాడు? చేసి ఉన్నాడు. అందరూ చెప్పండి, నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. ఎందుకు చేసి ఉన్నాడు? పెతోడిని మాటలు తీసేయి, ఎయ్యి నువ్వు అడుగుతుంటే వాడు ఊరేసుకొని చచ్చిపోవాలాడు. చచ్చినాడు. అడుగు, వదిలిపెట్ట మాకు. అలాగే నా నోరుంది, నువ్వు కూడా మాట్లాడు. అందుక వాడిగల ఖడ్గం. ఆ నోరులో కెసనాలు పోయాయి. ఎందుకమ్మా నోరు? కప్పాలు అరవటానికా? బ్యాక్ 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 అని అన్నిటికీ జ్వరపడి అన్నింటినీ మాట్లాడటానికి ఆ నోరు. ఎందుకు చేశాడు వాడిగల ఖడ్గంలాగా? ఎందుకు చేశాడు? నీ నాలుక ఎందుకు వాడిగల ఖడ్గముగా చేస్తున్నాడంటే, అది జీవం కలిగిన దేవుని వాక్యమును విడుదల చేయాలి. ఈ వాక్యం విడుదలవుతున్నప్పుడే నీ ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల మీదకి ఈ ఖడ్గం వెళ్ళి పని చేయాలి. క్రీస్తు యొక్క నోరు ఒక వాడిగల ఖడ్గం. అది వెళ్ళి మరణపు కట్లను చీల్చి చెండాడి చనిపోయిన వ్యక్తిని సజీవంగా బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. నోరు అందుకనే కాపాడుకోవాలి. పక్కన వాళ్ళు చెప్పండి, నోరు చాలా కాపాడుకోవాలి. ఆ నోరు ఎప్పుడు సనుగుతూనే ఉంటుంది, ఎప్పుడు నోరు గొణుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒక కంప్లైంట్ ఉంటానే ఉంటుంది, ఒక నేరారోపణ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఏమి నోరు? అది ఈ నోరు ఒక వాడిగల ఖడ్గం. దేవుని యొక్క వాక్యమును మాత్రమే మాట్లాడి జయాలను చూసే ఖడ్గం అది. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చెప్పండి, మీరు నోరు ఎంత కాపాడుకుంటారో అంత మీరు కృప పొందుకుంటారు. కొద్ది గట్టిగా చెప్పండి, మళ్ళా చెప్పండి. పరిధి మించి మాట్లాడితే మీ విలువలు పోగొట్టుకుంటారు. ఒక లిమిట్ దాటి మీరు మాట్లాడితే మీకున్న విలువలు ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. మీరు ఒక లిమిట్స్లోనే మీ విలువలను కాపాడుకుంటూ జ్ఞానంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీ లిమిట్స్ ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి. అది వాళ్ళ లిమిట్స్లోనికి వెళ్ళటం కాదు, మన లిమిట్స్లోనే మన నోటిని మనం ఏం చేయాలి? చాలా శ్రద్ధగా కాపాడుకోవాలి. మనం ఊరకనే ఉంటాం. చుట్టాలు ఎవరో ఒకరు ఫోన్ చేసి, తెలుసా నీకు మొన్న వాళ్ళ ఇంట్లో జరిగింది తెలుసా నీకు అంటే, ఎబ్బే నాకేం తెలియదు, చెబుతా ఉంటే అందుకే ఫోన్ చేసేది. ఖాళీగా ఉండవా? ఖాళీగా అన్నాడు. ఉండు తాలింపు వేసి వచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు అంటే మళ్ళీ ఈ సౌండ్లు వినపడదు, కూర్చొన్నాక ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు చేస్తాను. ఏమో తెలీదు, ఆమె మొత్తం కలెక్ట్ చేసి ఈ కుప్ప ఎత్తకపోయి ఆడబోసిద్ది. మళ్ళీ ఆడబోసినా మళ్ళీ ఆ కుప్ప ఎత్తకొచ్చి మళ్ళీ ఇటుకుడి బస్సు ఫ్రీగా ఈమె ఎక్కి ఆమె ఇంటి ముందు పోయిందాక ఈ మధ్యలో దురాత్మ ఆగదు. ఈమె 2 పక్కలు ఏం చేస్తాడంటే సరఫరా చేస్తూ ఉంటుంది. మండుతుందిగా, మండుతుంది. ఎందుకు మనకి నోరు? బాగున్నారా అంటే బాగున్నారా, తిన్నారా అంటే తిన్నారా, అంటే బాగుందా, ఓకే రైట్, వందనాలు, మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం మేము కూడా. ఏం కూర? కూరలో ఏం వేసారు? కోడి గుడ్డ, గాడిద గుడ్డ, లేదా బాతు గుడ్డ వేసారా? రొట్టె ఆకుకూరతో ఎట్ట తింటారు? తినలేరు కదా. చారు చేసుకున్నారా? చారు చేసుకుంటే చారులో మునక్కాయ వేసారా?
లేదా సొరకాయ వేసారా, ఎందుకు మనకి అని. అర్థమైందమ్మా మీకు? అవసరమే లేదు మనకు అవసరమే లేదు. ఎవరి ఇంటి విషయాలు, ఎవరి వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు. మన నోరు మనం కాపాడుకోవాలి, మన లిమిట్స్లో మనం ఉండాలి. ఎందుకంటే ఈ నోరు వాడిగల ఖడ్గం. అన్నీ పూసుకోవటం, రాసుకోవటం, వాసన కొడుతుంది అంటే. నిన్ను ఎవరు రాసుకోమన్నారు, పూసుకోమన్నారు, ఇప్పుడేందో వాసన వచ్చేది నీకు. నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వాడిగల ఖడ్గం. దేవుని శక్తి విడుదలయ్యేది అక్కడే, దేవుని ప్రభావం విడుదలయ్యే స్థలం అక్కడే. నా మాట అర్థమవుతుందమ్మా మీకు? ప్రభువు యొక్క శక్తి నీ జీవితం ద్వారా విడుదలవ్వాలి అంటే మాట. రాతిలో నుండి నీళ్ళు ఎట్ట వస్తే అన్నాడు, మాట్లాడమని చెప్పాడు. ఏం చేయమన్నాడమ్మా? మాట్లాడు. ఎముకలు ఎలా సైన్యంగా మారుతాయి? మాట్లాడు. మరి అన్నిటికీ ఏదమ్మా ముఖ్యం? చెప్పండి పక్కన వాళ్ళకమ్మా, అన్నిటికీ ఏది ముఖ్యం? ఏదమ్మా ముఖ్యం? ఏది ముఖ్యం? అడగట కదమ్మా, ఏది ముఖ్యం కనుక్కోండి. ఏది ముఖ్యం అన్నిటికీ? ప్రత్యక్షంగా పరోక్షంగా. వ్యక్తి ముందున్నప్పుడు, వ్యక్తి వెనకాల, కుటుంబంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురి మధ్య ఉన్నప్పుడు మీ మాటను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కువగా విస్తరించి మాట్లాడటం వలన జ్ఞాని అని అనుకుంటారు. కాదు, విస్తరించి మాట్లాడటం వలన నీ మూఢత్వం అంతా నువ్వు బయట పెడుతున్నావు. సొలొమోను అంటాడు, విస్తరించి మాట్లాడటం వలన నేను జ్ఞాని అని మనకు అనిపిస్తుంది అంట. అది కానీ అది కాదు. విస్తరించి మాట్లాడేవాడు తన బుద్ధిహీనత అంతా వెళ్ళగక్కుచున్నాడు. జ్ఞాని అయిన వాడు మాట్లాడక ఊరుకొనును. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు సాధ్యమైనంత ఎక్కువగా మౌనంగా ఉండండి. మీరు ఎక్కువగా మాట్లాడేది ఏదంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. గగనము చీల్చుకొని దిగి వచ్చుదువుగాక, అడుగు వాటిన్నిటికంటే ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా నీవు చేయుదువుగాక. మా ప్రార్థనలకు జవాబును ఇస్తున్నందుకు వందనాలు. ఈరోజు నా పక్షంగా మీరు పని జరిగిస్తున్నందుకు వందనాలు. వీటిని మాట్లాడటానికి నోరు ఎక్కువగా ఏం చేయాలి? వాడాలి. విస్తరించి మాట్లాడటం వలన ప్రయోజనం లేదు. విస్తారమైన సంభాషణ అక్కడ తప్పకుండా ఆ మాటలలో తప్పిదం ఉంటుంది, పొరపాటు ఉంటుంది. అక్కడ విమర్శ ఏం చేస్తుంది? ఉంటుంది. లోపాలు ఏం చేస్తాయి? ఉంటాయి. అక్కడ సుగంధ వాసన రాదు, దుర్వాసన వస్తుంది. అందుకనే తన నోటిని కాచుకునేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మీ నోరు ఎంత కాచుకుంటారో మీ ప్రాణాన్ని మీరు ఎంత కాపాడుకుంటారు. హల్లెలూయా. ఒక దేశపు రాజు రండి చూసుకుందామని అంటే యువతలోడు ఎందుకు ఊరుకుంటాడు అంటే, రండి చూసుకుందామంటే మేము ఎందుకు మౌనంగా ఉంటామని పోతాడు. పోయి వాడిని మొత్తాన్ని కొట్టి వచ్చేస్తాడు. దేశ పౌరులు ఏమంటారు? మా రాజు కొద్దిగా నోటు దూల ఎక్కువ అండి, ఆ దూల వల్ల దేశమంతా ఈరోజు ఏం చేస్తున్నాం? బాధపడుతున్నాం, నష్టాల పాలయ్యాం. అయ్యా నువ్వు ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నావు, లేకపోతే ఎందుకు సమస్య చేయాలనుకుంటున్నావు? కూర్చొని అతనితో వ్యక్తిగతం కూర్చొని మాట్లాడే పని లేదు. కోపములు, ఆవేశములు ఏదో ఒకటి మాట్లాడేయటం, దానివలన నష్టం దేశానికి, రాజ్యానికి, సమస్తానికి కలుగుతూ ఉంది. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు మాటలలో అంత ప్రభావం ఉండడానికి కారణం ఏంటని చెప్పానంటే, ఆయన మాట్లాడినటువంటి ఎక్కువ మాటలలో దైవ రాజ్య సంబంధమైన మాటలే మాట్లాడారు. ప్రభావం ఎట్లా విడుదలవుతుంది? ఎక్కువగా ఆ మాటలలో చెప్పబడిన కార్యాలు ఎలా జరుగుతున్నాయంటే, ఆ మాటల ద్వారా దేవుని శక్తి విడుదలవటానికి ఆయన ఆ రాజ్యపు సంబంధించిన మాటలే మాట్లాడుతూ ఉన్నారు. అందుకని చెప్తున్నా, మీ మాట మారాలి, పద్ధతులు మారాలి, ప్రవర్తన విధానం మారాలి. అల్లరి చిల్లరగా చిల్లర శాస్త్రాలు మానాలి. మనం అల్లరి చిల్లర వ్యవహారాలు, అల్లరి చిల్లర సంభాషణలు తీసి పక్కన పడేయాలి.
ఒక సీరియస్నెస్ మనలోకి రావాలి, ఒక ఆసక్తిలోనికి రావాలి, మనం ఒక దైవ భయంలోనికి వచ్చేసేయాలి మనం. ఎందుకంటే నా నోటిని ఒక వాడిగల ఖడ్గముగా ప్రభు పొదును పెడుతున్న సమయం ఇది. కాబట్టి ఎంత నన్ను నేను కాపాడుకుంటానో, ఎంత నా విషయంలో నేను భయం కలిగి ఉంటానో, అంతకంత భవిష్యత్తులో రానున్న దినాలలో నా ద్వారా దేవుడు తన మహిమను బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి గగనము చీల్చుకొని దిగి వస్తున్నటువంటి ప్రభువు చేస్తున్న కార్యం ఏంటంటే, నిరీక్షణ కోల్పోయి నిరాశలో ఉన్న ప్రజలందరికీ ఏమిస్తున్నాడంట? విడుదల కలుగజేస్తున్నాడు. అక్కడ వాక్యంలోకి రండి, మనం ముగింపులోకి వెళ్దాం. 64వ అధ్యాయం, యెషయా 64వ అధ్యాయం 3వ వచనం చదవండి అయ్యా. నాలుగో వచనం అందరు కలిసి చదవండి గట్టిగా. అమ్మే, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఇక్కడ వాక్యం అంటుంది చూశారు కదా, ఇంగ్లీష్లో మాట రాసిన అమేజింగ్ అండ్ వండర్స్, అమేజింగ్ అండ్ వండర్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అంటే మేము జరగవని, మేము అనుకొనని భయంకరమైన క్రియలను చేయగా 2026 మన జీవితంలో, సంఘములో, పరిచర్యలో, మీ ఒక్కొక్కరి కుటుంబాలలో జరగవని మీరు అనుకుంటున్న భయంకరమైన క్రియలను ప్రభు చేయునుగాక. భయంకరమైన కార్యాలు, భయంకరమైన క్రియలు. వాక్యం అంటుంది కదా, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. కుడి చేతుల పైకెత్తి చెప్పండి, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరులనుగాక. నా పక్షమై నీ కార్యములు సఫలమగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. వాక్యం అంటుంది కదా, తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఏ నాడు ఎవడును చూచి ఉండలేదు. తమిళ్ அந்த 4வது வசனம் வாசிங்க. சரி, 3 வாசிங்க. ஏசாயா 64:3. ஆமென். ஹல்லேலூயா. எதிர்பார்க்காத இந்த அடுத்த 7 நாட்கள் நீங்கள் ஆயத்தமாயிருங்க. ఎదుర్వార్కాద சில కార్యங்களை కర్తరు உங்கள் వలియాయి கொண்டு வரட்டும். మీరు ఊహించని, ఎదురు చూడని కొన్ని కార్యాలకు 7 దినాలు దేవుడు ద్వారాలు తెరవనివ్వండి. లెట్ గాడ్ ఓపెన్ ఇట్. ప్రభు ఆ రెలంని, ఆ మండలాన్ని మీ మీద తెరచునుగాక. మీరు జరగదని, ఇది అసాధ్యమని, ఇలాంటి కార్యాలు జరుగుతాయని మేము ఊహించనే లేదని చెప్తున్న కార్యాలు ప్రభు ఈ రానున్న దినములలో, ఈ జనవరి అయిపోయేంత వరకు ప్రభువే జరగవని యోచిస్తున్న కార్యాలను, భయంకరమైన పెద్ద 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 గొప్ప కార్యాలను ఆయన కొరకు నిరీక్షిస్తూ కనిపెట్టుకుంటున్న మీ కొరకు ప్రభువే చేయునుగాక. ప్రభువే దానిని జరిగించునుగాక. లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. కొన్ని జరగవని, అయిపోయిందని అనుకుంటున్న విషయాలు, మార్తా ఇక అయిపోయింది అని అనుకుంటుంది, కానీ మరియా స్టిల్ యేసు కొరకు కనిపెడతా ఉంది. పాస్టర్ గారు, నేను అలానే కనిపెడతా ఉన్నానని చెప్పేవారు ఉంటే చేతులు పైకెత్తి
ప్రభుతో చెప్పండి, ప్రభు నా శక్తి, నా బలం, నా ఓపికలు జీరోకి వచ్చేసాయి, కానీ నేను మీ శక్తి మీద కార్య సాధకమగు మీ శక్తి, కార్య సాధకమగు మీ శక్తి, కార్య సాధకమగు మీ శక్తి, కార్య సాధకమగు మీ శక్తి, కార్య సాధకమగు మీ శక్తి మా జీవితాలలో మేము జరగవని యోచిస్తున్న భయంకరమైన క్రియలు, కార్యాలు చేయునుగాక అని ప్రార్థించండి. చేతులెత్తి అమ్మా, 2 చేతులు పైకి ఎత్తి అమ్మా. పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చేతులు పైకి ఎత్తారు. చేతులు పైకి అండి, ప్రార్థన చేయండి నోరు తెరిచి. ప్రభా, మా పక్షమై నువ్వు దిగి వస్తున్న సమయం, మా కొరకు మీరు దిగి పని చేస్తున్న ఒక సమయం. ఎందుకంటే మా కొరకు పని చేసేవారో, లేక మా విషయంలో బాధ్యత తీసుకునేవారో, మా విషయంలో శ్రద్ధ వహించేవారో మీకన్నా ఎవరు లేరు ప్రభువా. నీవు తప్ప ఎవరు లేరయ్యా. నా భారములను, నా బాధ్యతలను ప్రభువా మోసేవారు ప్రభువా ఎవరు లేరు, మీరు తప్ప. 2 చేతులెత్తి ప్రార్థన చేయండి. ఒక 5 నిమిషాలు ఆపకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. ఎవ్వరు కళ్ళు తెరిచోటి ఇటు చూడద్దు. ఇది వెరీ సీరియస్ టైం. ప్రభు యొక్క శక్తి బయలుపరచబడుతున్న సమయం ఇది. చేతులెత్తిన మీరు వైరాగ్యంతో ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. జరగవని యోచిస్తున్న కార్యాలు, భయంకరమైన క్రియలు, కార్యాలు, ఎస్ 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 నీ కొరకు కనిపెడుతున్న వారి కొరకు మీరు చేయబోతున్నారు, మీరు చేయబోతున్నారు. The mountains shudder in your presence, O Lord. Let the amazing and wonders be expected this week right now. Amazing and wonders, amazing and wonderful things, amazing and wonderful things. Lord, 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 thank you, Jesus. No one perceived your greatness, O Lord. No eyes has ever seen a God like you. Ratalaba shagaradalaba radalaba urantanama shagala diaterele birishada rakagadadaralada hadana mariandalaba shialabaraba ripala segeteremi andanamo shanamadaraba. యెహోవా, నీవే మాకు తండ్రివి. Yet still Yahweh, you are our Father. Yapaladaraba shantanamakaraba. Thank you, Jesus. నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మా కొమ్మరి వాడవు, మేమందరూ నీ చేతి పని అయి ఉన్నాము. రబాషనహంతు నమకరబా. ప్రార్థించండి. జరగవని మీరు యోచిస్తున్న కార్యాల కొరకు ప్రార్థించండి. ప్రభు వాటిని చేయబోతున్నారు. మీరు అసాధ్యమని అనుకుంటున్న కొన్ని విషయాలకు దేవుడు ఈ వారంలో మార్గాలు తెరవబోతున్నారు. ప్రార్థించండి, ధైర్యంగా ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. సాధ్యాలను కాదు, అసాధ్యాలను ప్రార్థించండి. లాభాషనద. ఇది వరకు మీరు వెళ్ళలేని దూరం, ఇది వరకు మీ కుటుంబాలు వెళ్ళలేని దూరం, ఇది వరకు మీ తరాలు వెళ్ళలేని దూరము, వారు ఎక్కలేని ఎత్తైన స్థలాలు ప్రభువే, ప్రభువే తన శక్తి ద్వారా, ప్రభువే తన శక్తి ద్వారా ఎక్కించునుగాక. యా టలబహంతురబ షెగే. అన్యజనులు కలవరపడుదురుగాకయ్యా, అన్యజనులు కలవరపడుదురుగాక. నీ నామం మహిమపరచబడునుగాక. నీ కార్యముల గురించి ప్రతి నోరు మాట్లాడుకొనుగాక. నీ శక్తి, నీ ప్రభావము, నీ మహిమను ప్రతి ఒక్కరు చూచుదురుగాక. అట్టి మహిమ, అట్టి ప్రభావం, అట్టి శక్తి ఈ పరిచర్యలో, సంఘములో, ప్రజల జీవితాల్లో బయలుపడునుగాక. ప్రార్థించండి, ప్రార్థించండి. రిగదరలబశలరది అందే రిగంటలబహదుని అందరబన సేలరది అందరబోషి. ప్రార్థించండి.
ప్రభా అది మా శక్తి వలన కాదు, మేము మీ శక్తి మీద ఆధారపడుతున్నాం. మనుషుల శక్తి మీద కాదు, ధనం మీద కాదు, అధికారం మీద కాదు, మీ శక్తి మీద ఆధారపడుతున్నాం. మీ బలం మీద ఆధారపడుతున్నాం. మీ ప్రభావం మీద ఆధారపడుతున్నాం. మీ మహిమ మీద ఆధారపడుతున్నాం. ప్రార్థించండి, ప్రార్థించండి ప్లీజ్. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు. ఈరోజు మీరు చేసే ప్రార్థన రానున్న దినాలలో గొప్ప 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 కార్యాలు ప్రారంభించబోతుంది. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థించండి. మీరొక ఆసక్తితో, వైరాగ్యంతో ప్రార్థించండి. మీ నాలుకతో, నోటితో విశ్వాసపు మాటలు విడుదల చేయండి. ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సూచక క్రియలు, మహత్కార్యాలు జరగవని మేము అనుకొనని భయంకరమైన క్రియలు, కార్యాలు చేయువాడా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు అర్పిస్తున్నాం ప్రభువా. మీరు ఆల్రెడీ పని ప్రారంభించినందుకు వందనాలయ్యా. ఆల్రెడీ మీ పనిని మీరు ప్రారంభించి మొదలుపెట్టినందుకు వందనాలయ్యా. మీ శక్తిని మా జీవితాల్లో విడుదల చేసినందుకు వందనాలు. మీ మహిమను విడుదల చేసినందుకు వందనాలు. జరగవని మేము అనుకుంటున్న భయంకరమైన కార్యాలను ఇదే జనవరిలో మా కొరకు మీరు చేయబోతున్నారయ్యా. మీరు చేస్తూ ఉన్నారయ్యా. అయ్యా, మీరు దూతల పరిచర్యను పనిని ప్రారంభించి ఉన్నారయ్యా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీవు తప్ప నీ కొరకు కనిపెట్టుకొని వారి విషయంలో జాలిపడేవారు, కనికరించేవారు, కార్యములను సఫలము చేయువారు ప్రభువా మీరు తప్ప ఎవరున్నారయ్యా? మాకు తండ్రిగా మీరే ఉన్నారు ప్రభువా. మీ శక్తి ద్వారా, మీ బాహుబలము ద్వారా ఈ రానున్న దినాల్లో మీరు చేయబోతున్న కార్యాలకు ప్రతి కుటుంబంలో నుండి, ప్రతి ఇంటిలో నుండి సాక్ష్యములు వచ్చునుగాక యేసునామములో. గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము విందుముగాక యేసునామములో. అసాధారణమైన కార్యాలు జరుగునుగాక యేసునామములో. వారి ప్రార్థనలకు, బహుదినాల ఎదురు చూపులకు, బహుదినాలుగా వారు కార్చుతున్న కన్నీరులకు యేసు నామములో ఇదే మాసములోనే అద్భుతాలు జరుగునుగాక. మీరు అలా చేస్తున్నందుకు కృతజ్ఞతలయ్యా. యేసు నామములో తండ్రి. కూర్చుందాం.